ప్రేక్షకులకు నమస్కారం. DBRC ఆధ్వర్యంలో గుంటూరులో ఉన్న రైల్వే భవనంలో దళిత గిరిజన బడ్జెట్పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కేటాయించిన నిధుల వివరాలను DBRC సంస్థ వారు సమావేశంలో పాల్గొన్న వారికి కూలంకషంగా వివరించడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు ఈ 5 సంవత్సరాలలో నిధులు కేటాయించలేదని, మన వాటా నిధుల కోసం మన నాయకులు, మన సంఘాల నాయకులు, ప్రభుత్వంలో పనిచేస్తున్న మన ఉద్యోగులు కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఎస్సీల కోసము ఎస్టీల కోసం కేటాయిస్తే ఎలా ఉంటుందని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ప్రయత్నం జరిగింది. 1979లో 74-75లో 5వ పంచాయతీ ప్రణాళికలో మొదటిసారిగా ఎస్టీ సప్లైని తీసుకొచ్చి ఎస్టీల కోసం కేటాయించిన నిధుల్ని వీళ్ళు మళ్ళీ బేరీజ్ చేసుకున్నారు. ఏమైనా మార్పు వచ్చిందా లేదా, వాళ్ళు అనుకున్న దాంట్లో కొంత మార్పు కనపడింది. ఎందుకంటే డైరెక్ట్గా మన జేబులో పడితే మనం ఎలా ఉపయోగించడం మనకు తెలుసు. రెండోది ఏం చేశారంటే, ఇది బాగుంది కాబట్టి ఎస్సీలు కూడా దీన్ని కేటాయిస్తే బాగుంటుంది అనేసి 79-80 ఆ ఫీల్డ్లో ఎస్సీలు కూడా తీసుకొచ్చారు. అంటే అప్పుడు తీసుకొచ్చిన ఆ డబ్బుల ఈ కేటాయింపులు కొంత మార్పులు చూపించిన క్రమంలో అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కొన్ని సూచనలు చేసింది. ఏం చేసిందంటే, బడ్జెట్లో ప్రత్యేకంగా ఎస్సీలకి ఎస్టీలకి కేటాయించండి. అది ఏ రూపంలో అంటే, జనాభా ప్రాతిపదికన మాత్రమే ఖచ్చితంగా కేటాయించండి. అంటే 16.23% ఎస్సీలకి, 6.6% ఎస్టీలకి ఖచ్చితంగా బడ్జెట్లో డబ్బులు కేటాయించాలి. వీటిని ఈ కేటాయించిన డబ్బుల్ని ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. వాళ్ళు చెప్పిన రూల్స్లో ఈ కేటాయించిన డబ్బుల్ని ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఎంతో చైతన్యవంతమైన సమాజం. వివిధ రాజకీయ పార్టీల్లో కీలకంగా పనిచేసే సమాజం. అన్ని రాజకీయ పార్టీలకి బేస్ కమ్యూనిటీగా ఉన్నటువంటి సమాజం. ఇంత గొప్ప అవేర్నెస్ ఉన్న ఈ సమాజంలో ఇంత దారుణంగా సప్లాన్ నిధులు ఖర్చు పెట్టని డిపార్ట్మెంట్స్ ఇవి ఉన్నాయి అని ఉంచాయి. మీరు జర్నలిస్టులు చూడండి, గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ రాసే వాళ్ళందరూ ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళు ఉన్న రంగంలో ఈ సబ్జెక్టుకి సంబంధించిన ప్రాధాన్యత ఏమన్నా ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వలేదు. ఒక రాజకీయ వేదికలో అధికారాన్ని అనుభవించే 5 లేయర్లో కాకుండా 2nd, 3rd లేయర్లో ఎక్కువ మంది ఈ వర్గాలకు సంబంధించిన వాడే. మరి వీళ్ళు ఏమైనా మా సమస్యలు ఇలా ఉన్నాయి మీరు ఎందుకు ప్రశ్నించలేదని ఏ ఒక్కరైనా ఆయా రాజకీయ ప్రతినిధుల దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్తున్నారా? లేదు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న వర్గం ఈ ఎస్సీ. ఆ సమాజానికి ఇంత దారుణమైనటువంటి మోసం జరుగుతూ ఉంటే, కేటాయింపులు మాత్రమే ఉండి ఖర్చు శూన్యంగా కనిపిస్తూ ఉంటే, ఆ సమాజంలో ఉన్న విద్యావంతులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల్లో పనిచేసే వాళ్ళు, ప్రెస్లో పనిచేసే విలేకరులు, రిపోర్టర్స్ మౌనంగా ఉండిపోయి జస్ట్ దాన్ని ప్రమోట్ చేసే వ్యవస్థలో భాగంగా ఉన్నారే తప్ప వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడం కావచ్చు, లేదా ఓసీలకి ఇళ్లస్థానాలు ఇవ్వడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ ఎక్కడ లేదు. అలాంటిది మన రాష్ట్రంలో మన డబ్బులు మొత్తం సప్లాన్ నిధులు మొత్తం దారి మళ్ళీ ఈబీసీ నేస్తామని చెప్పేసి 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, కాపురేస్తానికి 15,000 ఇవ్వడం, ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకి చేయుతారని చెప్పేసి 18,000 ఇవ్వడం అట్లా జరుగుతుంది. అట్లనే అమ్మఒడిని జగన్ విద్యార్థులని అని చెప్పేసి ఒక పిల్లవాడికి ఇస్తున్నారు. ఇంట్లో 4 ఉంటే ఆ 4కి చిన్న జట్టుగా చేయాలి. కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఒక పిల్లడికి ఇచ్చేసి 2వ పిల్లడిని డ్రాప్ అవుట్గా చేస్తారు.
చూశారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.